వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఇక అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా మందసలో 81 మిల్లీమీటర్లు, పైడి భీమవరంలో 79 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా టంగుటూరు, విజయనగరం జిల్లా పూసపాటిరేగలో 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. అయితే ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. అయితే ఒక మోస్తరు కాకపోయినా కనీసం ఒక చిరుజల్లులు కురుస్తూ కూడా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది నిన్న. అయితే బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలుపుతుంది. రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఉదయం వేళ కోస్తాంధ్రలో జల్లులు పడవచ్చు. అలాగే మధ్యాహ్నం 12 తర్వాత కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో జల్లులు కంటిన్యూగా పడుతూ ఉంటాయి అని చెప్తున్నారు. మధ్యాహ్నం 2 తర్వాత వర్షం పెరిగి మోస్తరు వర్షంగా మారి కంటిన్యూ అవుతుంది. సాయంత్రం 4-5 గంటల టైంలో విసన్నపేటలో వర్షం పడే ఛాన్స్ కనిపిస్తోంది. 6 గంటల సమయంలో ఏలూరులో భారీ వర్షం పడొచ్చు అని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. ఇలా రేపు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వర్షం కురుస్తూనే ఉంటుందని చెప్తున్నారు. రాయలసీమలో వర్షం పడేలా లేదు అని చెప్పి కూడా తెలుస్తోంది. ఒకవేళ పడినా కూడా జల్లులు మాత్రమే పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. అరేబియా సముద్రంలో గాలి వేగం గంటకు 52 కిలోమీటర్లుగా ఉంది. ఏపీలో గంటకు 17 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. బంగాళాఖాతంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ వేగం 50 కిలోమీటర్లకు చేరితే అల్పపీడనం ఏర్పడిందని చెప్పి భావించాల్సి ఉంటుందని కూడా చెప్తున్నారు. అయితే అది అంత తేలిక కాదు, కొంత టైం పడే అవకాశం కూడా టైం పడుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు కూడా పూర్తి స్థాయిలో తగ్గాయి. తెలంగాణలో మాక్సిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉండగా ఏపీలో కూడా సేమ్ మాక్సిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంది. వాన పెద్దగా పడకపోయినప్పటికీ కూడా ఇవాళ మేఘాలు బాగా ఉంటాయని చెప్పి కూడా చెప్తున్నారు. ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్ దాటదని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. తేమ శాతం పెరిగింది. పగటి వేళ ఏపీలో 70% ఉంటుంది, తెలంగాణలో 68% ఉంటుంది. రాత్రి వేళ ఏపీలో 25% తేమ శాతం ఉంటుంది, తెలంగాణలో 85% ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే ఇవాళ ఏపీ కంటే తెలంగాణలో ఎక్కువ వర్షం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం అంతర్జాతీయంగా చూస్తే చైనాలోకి విఫా తుఫాన్ కూడా ప్రవేశించింది, కానీ దాని వేగం తగ్గలేదు. గంటకు 110 కిలోమీటర్ల ఉందని చెప్పి చెప్తున్నారు. దానివల్ల అతి భారీ వర్షాలు కూడా అక్కడ కురుస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. అలాగే మన భారతదేశంలో దక్షిణ ఆగ్నేయ ఆసియాలో మేఘాలు దండిగా ఎక్కువగా ఉన్నాయి. ఓ వారం పాటు మనకు వర్షాలు కురవడానికి కావలసినన్ని మేఘాలు ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. అలాగే అంటార్క్టిక్ గాలులు ఆస్ట్రేలియా పశ్చిమంగా వచ్చాయి. అవి ఆగస్టులో మన వరకు కూడా వస్తాయని చెప్పి కూడా చెప్తున్నారు. అందువల్ల ఇప్పట్లో వానలు కూడా ఆగకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఏదైతే మరో గుడ్ న్యూస్ ఏంటంటే అంటార్కిటికా నుంచి ఫ్రెష్ గా మరిన్ని గాలులు, మేఘాలు మొదలవుతున్నాయి. అవి మన వరకు కూడా రావడానికి ఒకవేళ కూడా
వర్షాలు బాగా పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. రైతులు ఈ ప్రకారం ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పి చెప్తుంది. ఒక రకంగా మన తెలుగు రాష్ట్రాలకు లేటుగా వర్షాలు మొదలయ్యాయి అనుకోవాలి. కొన్నేళ్లుగా ఇదే జరుగుతుంది. ఋతుపవనాలు ముందే పలకరించినప్పటికీ వర్షాలు మాత్రం చాలా ఆలస్యంగా పడుతున్నాయి. ఈసారి కూడా అదే జరుగుతోందని చెప్పి కూడా చెప్తున్నారు. ఏదైతే మొత్తానికి ఇటు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే 5 రోజులు కూడా ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడతాయని చెప్పి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విపత్తుల నిర్వహణ సంస్థ తెలుపుతుంది. ఈ రోజు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. నిన్న శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం, గుంటూరు, పల్నాడు, సత్యసాయి, బాపట్ల, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో మందసలో 81 మిల్లీమీటర్లు, పైడి భీమవరంలో 79 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా, టంగుటూరు, విజయనగరం జిల్లా, పూసపాటి రేగల 77 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలుస్తోంది. అయితే మొత్తానికి భారత వాతావరణ శాఖ ప్రకారం తెలంగాణలో 21 నుంచి 24వ తేదీ వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే ఈ రోజు రాయలసీమలో భారీ వర్షం పడుతుంది. కోస్తాంధ్ర, యానాంలో 21 నుంచి 24వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు నమోదవునున్నాయని చెప్పి కురవనున్నాయని చెప్పి తెలుస్తుంది. అలాగే కేరళ, కర్ణాటకలో ఈ రోజు నుంచి కూడా 26వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా పడతాయి అని చెప్పి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 7 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ పడతాయి. ఏదైతే దక్షిణ భారత్ లో 5 రోజుల పాటు గాలి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తుందట. బంగాళాఖాతంలో ఆవర్తనం కాస్త అల్పపీడనంగా తయారవుతూ ఉంది. ఇంకా పూర్తిగా తయారవ్వలేదని చెప్పి తెలుస్తోంది. అలా 24వ తేదీ నాటికి పూర్తిగా ఈ మేఘాలు అనేటివి ఆవర్తనం కాస్త అల్పపీడనంగా తయారయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం ఇది ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా తీరం, ఆంధ్రప్రదేశ్ తీరం, యానాంని ఆనుకొని సముద్రంలో ఉంది. దీని సుడి ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రపై కూడా ఉంది. దీనివల్ల సముద్రం నుంచి 3 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా మేఘాలు పోగవుతున్నాయి. అంటే ఇది పెద్ద అల్పపీడనమే అవుతుందని చెప్పి కూడా చెప్తున్నారు. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం ఈ రోజంతా తెలంగాణపై మేఘాలు పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి తెలుస్తోంది. మధ్యాహ్నం 12 తర్వాత ఉత్తర తెలంగాణలో చినుకులు మొదలవుతాయి. మధ్యాహ్నం 2 తర్వాత మోస్తరు వర్షంగా మారుతుంది. 3 తర్వాత హైదరాబాద్, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ అంతటా వర్షాలు కురుస్తూ ఉంటాయి. సాయంత్రం 6 తర్వాత దక్షిణ తెలంగాణలోనూ వానలు పడతాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలా వాన కంటిన్యూ అవుతూ కూడా కురుస్తూనే ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పి కూడా తెలుస్తోంది. ఈ వాన మోస్తరుగానే పడుతుంది. అయితే 1-2 చోట్ల భారీగా కురుస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఖమ్మం, వరంగల్, సముద్రం, కొత్తగూడెం, రామగుండం దగ్గర భారీగా వర్షం పడేలా ఉందని చెప్పి కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ భారీ వర్షాలు నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏపీలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి చేపల వేటకు వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. అలాగే వారికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ 4 రోజులు 5 రోజుల పాటు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా సమన్వయంతో ఉండాలి. అలాగే అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాలు ఉంటే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఒకవేళ ఆస్తి నష్టం జరిగినా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా వాడుకోవాలి. అవసరమైతే నేవీని కూడా వాడుకునే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పి కూడా చెప్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల నేపథ్యంలో అటు రైతులకు లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఏదైతే గతంలో వరద నీరు వచ్చి అలాగే వర్షాలు వచ్చి దెబ్బతిన్నటువంటి పంటలు కావచ్చు, ఆ విధంగా లేకుండా ఈసారి వర్షాలు
వచ్చి పూర్తిగా అందరూ కూడా రైతులందరూ కూడా పండించిన పంట చేతికి రావాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. రైతులను కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తానికి ఈ 5 రోజుల పాటు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వర్షాలు పడి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇస్తుంది, అలాగే సూచనలు కూడా ఇస్తోంది సునీత. అయితే ఇక రామచందర్, ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏమైనా సూచనలు వచ్చాయి? ఖచ్చితంగా ఇది ఒక సీజనల్, ఏదైతే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు నమోదయ్యే అవకాశం ఉంది, ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి అటు దోమల నుంచి కావచ్చు, ఇటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇప్పటికే ఆయా జిల్లాలో ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులకు కూడా అప్రమత్తం చేసింది. వర్షాల కారణంగా ఎక్కువగా జ్వరాలు, విష జ్వరాలు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడైనా ఈ డ్రైనేజీ ఉన్న చోట మాత్రం బ్లీచింగ్ చేయాలి, పౌడర్ చల్లాలి. అక్కడ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన కూడా ఇప్పటికే వైద్య శాఖ అధికారులకు ఇప్పటికే పలు సూచనలు చేశారు రాష్ట్ర అధికారులు. ఆ నేపథ్యం జిల్లాలో ఉన్నటువంటి అధికారులు, విద్యాధికారులు ఆ దిశగా అడుగులు వేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో మరి ప్రజలు కూడా సహకరించాలి. ఎక్కడ వర్షాలకు కావచ్చు, ఎక్కడ ఇబ్బందులు లేకుండా వర్షంలో పనులకు అలా వెళ్లి ఇబ్బందులు పడవద్దు, అలాగే వ్యాధులను కొని తెచ్చుకోవద్దు అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చాలా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ సాహస నదులలో కావచ్చు, సముద్రాల్లో కావచ్చు, విహార యాత్రలు ఇప్పట్లో రద్దు చేసుకుంటే మంచిదని చెప్పి కూడా ఒక సూచనగా చెప్తున్నారు అధికారులు. మొత్తానికి అందరూ కూడా ఎక్కడ జాగ్రత్త, ఎక్కడ వాగులు, వంకలు, అలాగే వరద నీరు వచ్చే ప్రాంతాలు బ్రిడ్జిల పైన ప్రయాణం చేసే సమయంలో కూడా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచిస్తున్నారు సునీత. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.